ఈటెల రాజేందర్ గారికి మీకు ఎక్కడైనా చెడిందా సార్? ఎందుకంటే ఆ సందర్భంలోనే మీ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. ఒకసారి ఒక బైట్ ప్లే చేయండి. అది ఈటెల జరిగినప్పటికి కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, స్వయంగా హైడ్రా చైర్మన్ గారు ఒక ఎండి గారు మాట్లాడతారు. మేము పేదల ఇళ్లకు పోతలేము, పేదల జోలికి పోతలేము, పేదలకు సంబంధించిన ఒక గుడిసె కూడా పీకేస్తలేమని చెప్తారు. కానీ ఈ నోటీసులు ఎవరి కోసం ఇచ్చారు, ఎందుకోసం ఇచ్చింది, దీంట్లో ఉన్న ఆంతర్యం ఏందో చెప్పాలని చెప్పి మనం చేస్తాం. ఇంకొంతమంది చూస్తున్న ఈ మధ్యకాలంలో వాళ్ళే ధర్మాన్ని మూస్తున్నట్టుగా, వాళ్ళే ధర్మానికి ప్రతీకలైనట్టుగా ఒక ఆయన మా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు. నాగేశ్వరరావు గారు అయితే మొత్తం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే గొప్ప ప్రగతి కాముకుడు, చాలా గొప్ప మేధావి, గొప్ప సంఘ సంస్కర్త, ఆయన మాత్రమే ఈ రాష్ట్రాన్ని రక్షించగలని చెప్పి భుజాల మీద తీసుకుంటే మాకేం బాధ లేదు. కానీ నాగేశ్వరరావు గారు తెలియంది ఏంటంటే, నీకు తెలిసింది ఒక ఇన్కన్వెన్షనే తప్ప నీకు తెలియంది అస్మత్పేట చెరువుల్లో 125 మంది పేదల కన్నీళ్ళ గురించి నీకు తెలుసా నాగేశ్వరరావు గారు? అలవాల్ చెరువులో జీతాలు చేసి నౌకర్లు చేసి నెలకు 5,000 10,000 బ్యాంకులకు ఈఎంఐ కట్టుకున్నటువంటి ఇళ్లకు ఉన్న గోస గురించి నీకు తెలుసా నాగేశ్వరరావు గారు? ఇవాళ సూడో మేధావులు, కొంతమంది సోషల్ మీడియాలో ఆ ట్రెండింగ్ కోసం ఆశపడే వాళ్ళు, అప్పటికప్పుడు ఏదో పెద్ద హీరోలు అని చెప్పి పేరు తెచ్చుకునే వాళ్లకు ఈ పేదల గురించి తెలియదు. రైట్ సార్, చాలా ఆరోపణలు చేశారు. బహుశా వ్యక్తిగతంగా మీకు ఆయనకు ఎక్కడో క్లాష్ లేదు. నాకు మంచి మిత్రుడు. ఎలాంటి ఆయన ఇంట్లో శుభకార్యాన్ని నేను వెళ్ళాను, మా ఇంట్లో శుభకార్యానికి ఆయన వచ్చాడు. సో నాకు మంచి మిత్రుడు, నాకు గౌరవము. బహుశా నా పట్ల కూడా ఆయన గౌరవం ఉందనే అనుకుంటాను నేనైతే. నాకైతే ఈటెల రాజేందర్ గారి పట్ల చాలా గౌరవము. కానీ ఆయన మీద, మీ మీద ఆయనకు ఒక ఇంప్రెషన్ ఉంది సార్. అదేంటంటే రేవంత్ రెడ్డిని మీరు భుజాల మీద ఆల్రెడీ ఆ విషయాన్ని నేను నిన్ననే మాట్లాడాను. కానీ ఆయనకు నా రాజకీయ విశ్లేషణలో బహుశా ఏదో నచ్చకపోవచ్చు, ఏది నచ్చలేదో నేను అర్థం చేసుకోగలను. నేను నాకు రాజకీయ నా పరిజ్ఞానం ఉన్నవాడిని కనుక. ఇప్పుడు ఈటెల రాజేందర్ ఏం చేశాడు, అమిత్ షా దగ్గరకు వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి వెళ్ళి, ఈ బండి సంజయ్తో ఏం కాదు, ఇంతకని ఎక్కువ ఇక బీజేపీ పెరగదు, కొత్తోడు ఎవరు రాడు, మీరు బండి సంజయ్ని మార్చి నాకు ఇస్తే నాకు కొత్తోళ్ళు వస్తారు అన్నాడు. అన్న తర్వాత ఈయనకు జాయినింగ్ కమిటీ కన్వీనర్ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా అట్లా కాదు, మీరు పార్టీ అధ్యక్షుని మారిస్తేనే బీజేపీ పెరుగుతుందని రోజు కేంద్ర పార్టీ నాయకత్వం దగ్గర పోయి చెప్పాడు. ఇది నిజమా కాదా అందరికీ తెలుసు కదా. రాజేందర్, రాజగోపాల్ రెడ్డి వీళ్ళంతా వెళ్ళి క్యాంపెయిన్ చేశారు. అందులో ఈటెల రాజేందర్ ముఖ్యుడు. రాజగోపాల్ రెడ్డిని కూడా రాజేంద్ర పట్టుకెళ్ళారు. సో మరి జాతీయ నాయకత్వం, అందులో ముఖ్యంగా అమిత్ షా ఏం నమ్మాడో తెలియదు, బండి సంజయ్ని మార్చారు. మార్చడం వల్ల బీజేపీ నష్టపోతుంది అన్నాను నేను. మరి నష్టపోయిందా లేదా ఎన్నికల్లో? నేను చెప్పడం కాదు, సగటు బీజేపీ కార్యకర్త ఎమోషనల్గా డిస్టర్బ్ అయ్యాడు, సగటు ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఎమోషనల్గా డిస్టర్బ్ అయ్యాడు. సో బండి సంజయ్ని మార్చడం బ్లండరు అని నేను అన్నాను. బండి సంజయ్ని మారుస్తే బీజేపీ పెరుగుతుందని ఈటెల రాజేందర్ అన్నాడు. వాస్తవంగా బండి సంజయ్ మారుస్తే బీజేపీ పెరిగిందా? ఎక్కడ పెరిగింది నాకు చెప్పండి. బండి సంజయ్ని మార్చాలన్నది ఈటెల రాజేందర్ పర్సనల్ ఎజెండా, అది నాకెందుకు ఉంటుంది ఎజెండా అది? సో నేను ఒక రాజకీయ విశ్లేషకుడిని, నాకేం బండి సంజయ్ ప్రత్యేకంగా మైత్రి లేదు. ఆ మాటకైతే బండి సంజయ్ తెలియకముందు నుంచి నాకు ఈటెల రాజేందర్ తెలుసు. సో అందువల్ల నాకు ఈటెల రాజేందర్ నుంచి ఎక్కువ పరిచయం ఉంది. కానీ నేను ఒక రాజకీయ విశ్లేషకుడిగా నా వ్యక్తిగత రాగద్వేషాలతో మాట్లాడాను. ఏది వాస్తవమని నాకు అనిపిస్తేనే మాట్లాడతాను. సో నేను అన్నది నిజమైన చరిత్ర నిరూపించింది కదా. బండి సంజయ్ని మార్చడం అనే అంశం ఇప్పటికీ బీజేపీని వెంబడిస్తుంది కదా. ఇక రెండవది ఏంటి, ఇంకో ప్రచారం ఈటెల రాజేందర్ వర్గం ఏం చేసింది, అమిత్ షాకు బండి సంజయ్కి పడదు, అమిత్ షాకు బండి సంజయ్ మీద కోపం ఉన్నది అని ప్రచారం చేశారు. ఇది తెలియదు, అందరికీ తెలుసు కదా. బీజేపీలో ఎవరినని అడగండి, ఈటెల రాజేందర్ వర్గం చేయలేదా ఈ ప్రచారం? నేను అప్పుడు కూడా అన్నాడు, అలా ఉండదు. అమిత్ షాకు అంచనాల్లో తేడా ఉండొచ్చు. ఎస్, రాజేందర్ వెళ్ళి చెప్తే బండి సంజయ్ని మారుస్తే బీజేపీ పెరుగుతుంది అనే అంచనా బహుశా అమిత్ షా వచ్చి ఉండొచ్చు. కానీ వ్యక్తిగతంగా బండి సంజయ్ పైన అమిత్ షాకి ఎందుకు ఉంటుంది అని నేను అన్నాను. మరి నేను అన్నది నిజమైందా లేదు? ఎలా ఆయన హోంశాఖ సహాయ మంత్రి అయ్యాడో లేదా బండి సంజయ్? నేను ఇది ఎప్పుడన్నాను? ఎన్నికలకు ముందు అన్నాను. సో నేను అన్నది నిజమైందా? బీజేపీ దెబ్బతిన్నదా లేదా బండి సంజయ్ తీసేసినాక? మరి నేను అన్నట్లే కదా. ఇవాళ అమిత్ షాకే కోపం ఉంటే ఈటెల రాజేందర్ మంత్రి చేయాలి కదా, ఎందుకు చేయలే? మరి బండి సంజయ్ ఎందుకు చేశారు? ఇచ్చి హోంశాఖ సహాయ మంత్రి చేసి తన దగ్గర పెట్టుకున్నాడు కదా, అది మామూలు గౌరవం కాదు కదా. ఆయనకు ఏదో ఊరు పేరు లేని శాఖ ఇచ్చి పంపించవచ్చు కదా. మరి ఈ ప్రచారం అంతా జరిగింది కదా బండి సంజయ్ మీద అమిత్ షా కోపం అని.
ఇది పచ్చి అబద్ధం అని తేలిపోయింది కదా, ఈ మాట నేనన్నా ఇది తప్ప, ఇది నిజమని తేలిపోయింది కదా. ఇక మూడవది, మల్కాజ్గిరి లోక్సభ స్థానానికి ఈటల రాజేందర్ పోటీ పడ్డాడు, మురళీధర్ రావు కూడా పోటీ పడ్డాడు. ఆడ ఎవరికి బీజేపీ ఇస్తుందన్న నా ఇష్యూ కాదు అది. కానీ నేను ఒక రాజకీయ విశ్లేషకుని, నేనేమన్నా ఈటల రాజేందర్కి ఇవ్వద్దని నేను ఎక్కడా అనలే. నా విశ్లేషణ నేనెవరిని అనడానికి, ఈటల రాజేందర్కి ఇవ్వండి ఇవ్వద్దు అనేది నా వైఖరి కాదు. కానీ మురళీధర్ రావు గురించి మాత్రం పాజిటివ్గా మాట్లాడింది నిజం, ఇప్పుడు కూడా మాట్లాడతాను. ఎందుకు మురళీధర్ రావు గురించి నేను ఏమన్నా, మురళీధర్ రావు బీజేపీకి ఆర్ఎస్ఎస్కు లాయల్ వర్కరు. ఎందుకంటే నాకు తెలుసు కదా, ఆయన రాడికల్ తుపాకీ గుండ్లకు గుండెను ఎదిరించి పోరాడి బయటపడి ఆయన అప్పటి నుంచి నాకు తెలుసు ఆయన. ఎందుకంటే ఆయనకు రాడికల్స్ ఆయన పైన కాల్పులు జరిపినప్పుడు నేను ఆయన టీ తాగి నేను హాస్టల్ రూమ్కి వచ్చాను, ఆయన బయటకు వస్తున్న సమయంలో ఆయన టిఫిన్ కన్నా ముందు టీ తాగాడు, నేను టిఫిన్ అయినాక టీ తాగాను, అంతే తేడా. నేను ఆయన ఇద్దరం కలిసే టీ తాగాము, ఇద్దరం కలిసే మాట్లాడినాక ఆయన లోపలికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేశాడు, నేనేమో హాస్టల్ రూమ్కి వెళ్ళాను. ఆయన బ్రేక్ఫాస్ట్ చేసి బయటకు వచ్చే వరకు రాడికల్స్ ఆయన మీద కాల్పులు జరిపారు. ఆ తర్వాత కాశ్మీర్లో తిరిగి, రాజస్థాన్లో తిరిగి, కర్ణాటకలో తిరిగి, ఎక్కడెక్కడో తిరిగి అండ్ లాయల్ ఆర్ఎస్ఎస్ వర్క్. ఇది తప్ప ఇలా కాదా? మరి ఈటల రాజేందర్ లాగా బీజేపీ దేశంలో అధికారంలోకి వచ్చినాక వచ్చిందా? అప్పుడు ఆయన ఏబీవీపీ నాయకుడుగా రాడికల్ తుపాకులకు ఎదురున్నప్పుడు ఈటల రాజేందర్ పీడిఎస్సీ నాయకుడు, విప్లవ విద్యార్థి నాయకుడు. సో అందువల్ల ఈ వాస్తవం చెప్తే కోపం వస్తుంది, నేనేం చేయాలి? ఇది వాస్తవమా కదా? ఇప్పుడు నేను అన్నది తప్పైతే మీరు చెప్పండి. నేను మురళీధర్ రావు విషయంలోనే కాదు, నా పాయింట్ ఎప్పుడు కూడా ఒకటే. రామ్ మాధవ్ విషయంలోనే అలాగే పాజిటివ్గా మాట్లాడాను. నేను రామచంద్రరావు విషయం నా పైన పోటీ చేసి ఓడిపోయాడు కదా, అలాంటి వ్యక్తిపై కూడా నేను చాలా గౌరవంగా మాట్లాడాను. వీళ్ళంతా కమిటెడ్ పీపుల్ అని. ప్రకాష్ రెడ్డి గురించి గౌరవంగా మాట్లాడాను, ఎందుకంటే నేను ప్రత్యక్ష సాక్షి కదా. ఇప్పుడు కిషన్ రెడ్డి గురించి గౌరవంగా మాట్లాడాను నేను, ఎందుకంటే ఆ రోజుల్లో బీజేపీ గెలుస్తుందని ఎవరు ఊహించలే. బీజేపీ స్థాయికి వస్తుందని కలర్ కూడా అనలేదు. ఆ టైంలో స్కూటర్లు వేసుకొని ఆర్ఎస్ఎస్ జెండా పట్టుకొని, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం పట్టుకొని తిరిగిన వాళ్ళు వీళ్ళంతా. మేము చూసిన వాళ్ళం కదా, నన్ను నిజాయితీగా మాట్లాడాలి కదా, ఇది వాస్తవం కాదు కదా. అంటే నా పైన ఎందుకు నాకైనా బాధ్యత ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఉండకూడదు. ఎందుకైనా చాలా నాకు బాధేసింది ఏంటంటే, నేను చెప్పిన అభిప్రాయం పైన ఎవరైనా ప్రశ్నించవచ్చు, కానీ పర్సనల్ లెవెల్కి వెళ్ళి ఈయన సూడో మేధావి, ఈయన నా